సో మనం చూసుకున్నట్టయితే మన ప్రీవియస్ వీడియోస్లో ఏం తెలుసుకున్నామంటే బిగ్ బాస్ అంటే ఏంటి, అసలు బిగ్ బాస్లో ఏముంది, బిగ్ బాస్ మనం ఎందుకు చూడాలి, బిగ్ బాస్లో ఎవరెవరు కంటెస్టెంట్లు అవుతారని తెలుసుకున్నాం. సో మనకి బిగ్ బాస్ అనేది మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తాం అనమాట. సో లాస్ట్ ఫైనల్గా మనకి ఈరోజు బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది మా టీవీలో ఈరోజు 7కి. సో యథావిధిగా మనకి హోస్టింగ్ ఎవరో తెలుసు, మన నాగార్జున గారు, కింగ్ నాగార్జున. సో మనకి మొత్తం ఈ నాగార్జున గారు మనకి బిగ్ బాస్ సీజన్ 8కి ఒక 14 మంది కంటెస్టెంట్లు తీసుకురావడం జరిగింది. సో ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది తెలుసుకుందాం మనం ముందుగా. సో ఈ బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఎందుకో నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాలు తెలిసినాయి నాకు. సో అవి మనం వీడియోలోకి ముందుగా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి యష్మి గౌడ అనమాట. యష్మి గౌడ అనే ఆవిడ ఏంటంటే మనకి సీరియల్ యాక్టర్స్లో యాక్ట్ చేశారు. బాగా ఫ్యామిలీ లేడీస్కి బాగా మనకి వెల్ నోన్ ఫేస్ అనమాట. ఆవిడని తీసుకోవడం జరిగింది ఫస్ట్ కంటెస్టెంట్ కింద. సెకండ్ కంటెస్టెంట్ ఎవరంటే నిఖిల్ అనమాట. నిఖిల్ అనే అతను మనకి సీరియల్ యాక్టర్స్లో చూసాము, ప్లస్ డాన్సర్గా చూసాము, డాన్స్ షోలో చూసాము, ఇలా చాలా షోల్లో మనకి చూసామన్నమాట. సో ఆయన్ని సెకండ్ కంటెస్టెంట్గా తీసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఒక పేరు కింద బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ. థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసరికి అభయ్ నవీన్ అనమాట. అభయ్ నవీన్ అనే పర్సన్ ఏంటంటే పెళ్లి చూపులు అనే సినిమా ఉంటుంది విజయ్ దేవరకొండ గారి పక్కన, ఆయన ఒక క్యారెక్టర్ చేశారనమాట. సో ఆయన్ని థర్డ్ కంటెస్టెంట్గా తీసుకోవడం జరిగింది. అలాగే ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రేరణ అనమాట. ప్రేరణ అనే ఆవిడని ఫోర్త్ కంటెస్టెంట్గా తీసుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక పేరు కింద బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి మూవీ ప్రమోషన్ కోసం రానా గారు అండ్ నివేద థామస్ గారు ఒక మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. ఆ మూవీ పేరు ఏంటంటే 35 ఇది చిన్న కథ కాదు అనే మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. సో మూవీ ప్రమోషన్ చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే హౌస్లోకి నాగార్జున గారు వీళ్ళందరినీ హౌస్లోకి పంపించి ఒక గేమ్ కండక్ట్ చేయమని చెప్పారనమాట. ఒక గేమ్ ఏంటంటే ఫ్లిప్ ద బాటిల్ అనమాట. ఫ్లిప్ ద బాటిల్ అనే గేమ్ కండక్ట్ చేశారు. ఫస్ట్ ఎవరైతే 2 పేర్లు వెళ్ళారో హౌస్లోకి ఆ 2 పేర్లకి కలిపి ఒక గేమ్ కండక్ట్ చేశారనమాట. ఆ గేమ్ ఫ్లిప్ ద బాటిల్ గేమ్ కండక్ట్ చేసినప్పుడు ఒక టీం గెలిచారు, ఒక టీం ఓడిపోయారు అనమాట. ఒక పేరు గెలిస్తే ఒక పేరు ఓడిపోతారు అనమాట. సో ఓడిపోయిన పేరు ఏంటంటే ఒక హౌస్ మొత్తానికి ఒక బ్యాడ్ న్యూస్ అనేది రివీల్ చేస్తారనమాట. ఈ విషయాన్ని నాగార్జున గారు చెప్తారు. సో ఆ న్యూస్ ఏంటంటే నో కెప్టెన్ బిగ్ బాస్ సీజన్ 8 అంటే బిగ్ బాస్ సీజన్ 8లో కెప్టెన్ అనేవాళ్ళే లేరు అనే విషయం రివీల్ చేశారనమాట. సో చూద్దాం ఈ టాపిక్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది నేను వెయిట్ చేస్తున్నాను. ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్స్ అన్నీ కూడా కెప్టెన్ లేకుండా ఏ రోజు ఏ షో కూడా జరగలేదు. ప్రతి వారము కెప్టెన్ ఉంటారు. ఆ కెప్టెన్ మొత్తం హౌస్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తారు. సో ఈ సీజన్లో మాత్రం నో కెప్టెన్ అనే బ్యాడ్ న్యూస్ రివీల్ చేశారు. సో ఇది ఎలా ఉంటుంది అనేది కూడా వెయిట్ చేస్తున్నాం. ఓకే, మనకి 5th కంటెస్టెంట్ ఆదిత్య ఓం అనమాట. ఆదిత్య ఓం అనే అతను మనం ఒక 2002-3 ఆ టైంలో ఒక లాహిల్ లాహిల్ సినిమా అని వచ్చిందనమాట మన హరికృష్ణ గారిది. సో ఆ సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ చేశారనమాట. సో ఆయన్ని మనకి ఇక్కడ 5th కంటెస్టెంట్ కింద తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి 6th కంటెస్టెంట్ ఎవరంటే సోనియా అనే లేడీని ఒక 6th కంటెస్టెంట్గా తీసుకోవడం జరిగింది. దిశ అనే మూవీలో యాక్ట్ చేశారు ఈవిడ. సో ఆమె మనకి 6th కంటెస్టెంట్ అనమాట. 7th కంటెస్టెంట్ వచ్చేసి బెజవాడ బేబక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మంచి కామెడీ వీడియోలు కూడా చేస్తారు. సో ఆవిని 7th కంటెస్టెంట్ కింద తీసుకోవడం జరిగింది. అలాగే శేఖర్ భాష మనకి ఈరోజు మన సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే శేఖర్ భాష అనమాట. ఈయన ఆర్జేగా పనిచేశారు. ఆర్జేగా పనిచేసినప్పుడు కూడా మంచి అవార్డులు తీసుకున్నారు. సో ఆయన్ని 8th కంటెస్టెంట్ కింద బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరిని ఒక పేరు కింద బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ చేయడం జరిగింది అనమాట. అలాగే మనకి 9th కంటెస్టెంట్ వచ్చేసరికి కిరాక్ సీత అంటే మనకి ఈ మధ్య మనం బేబీ సినిమా అనమాట. బేబీ సినిమాలో హీరోయిన్ పక్కన ఒక క్యారెక్టర్ చేసిద్ది అనమాట. సో ఆ క్యారెక్టర్ పేరు కిరాక్ సీత అనమాట. సో ఆమెని మనం 9th కంటెస్టెంట్ కింద బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోవడం జరిగింది. అలాగే 10th కంటెస్టెంట్ వచ్చేసి నాగమణికంట అనే అతను మనకి సీరియల్ యాక్టరు. సో ఆ సీరియల్ యాక్టర్ని 10th కంటెస్టెంట్ కింద తీసుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరు కలిసి ఒక పేరు కింద బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో ఈ 3 పేర్లు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒక నాని గారు ఒక మూవీ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. మనకి నాని గారి సినిమా మనకు తెలిసిందే కదా, కొత్త మూవీ ఏంటంటే సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్ కోసం నాని గారితో పాటు ప్రియాంక గారు ఇద్దరు కలిసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.
సో వాళ్ళు మూవీ ప్రమోషన్ చేశారు. మూవీ ప్రమోషన్ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు అనమాట. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఒక గేమ్ కండక్ట్ చేశారు. మనకి ఫస్ట్ 2 పేర్స్కి ఒక గేమ్ పెట్టాం కదా, అలాగే తర్వాత మిగిలిన 3 పేర్లకి కలిపి నాని గారు ఒక గేమ్ కండక్ట్ చేశారనమాట. ఆ గేమ్ కండక్టింగ్ లో ఒక టీం గెలుస్తారనమాట. ఆ టీం గెలిచిన టీం కి ఒక బ్యాడ్ న్యూస్ అనేది రివీల్ అవుతుంది అనమాట. బిగ్ బాస్ హౌస్ మొత్తానికి అదొక బ్యాడ్ న్యూస్ అనమాట. సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే షాక్ అయ్యాను నేను సడన్ గా ఒకసారి. నో రేషన్ అంట. అంటే నో రేషన్ అంటే ఇంతకుముందు మన బిగ్ బాస్ సీజన్ అన్నింటిలో కూడా వీక్లీ ఎంత అయితే కావాలో అంత రేషన్ ఇచ్చేవాళ్ళు బిగ్ బాస్ ఫ్రీగా. మిగతాది ఏమన్నా ఎక్స్ట్రా కావాలనుకుంటే వీళ్ళు గేమ్స్ ఆడి టాస్క్లు ఆడి సంపాదించుకునేవాళ్ళు. సో ఈసారి ఏంటంటే ఆ నీడెడ్ కంపల్సరీ లిమిటెడ్ ఎడిషన్ కూడా ఇవ్వరు అనమాట రేషన్ అనేది. రేషన్ లేకుండా నో రేషన్ అని చెప్పి బ్యాడ్ న్యూస్ రివీల్ చేశారు. సో రేషన్ కూడా ఏంటంటే ఇంతకుముందు ఎక్స్ట్రా ఏం కావాలో మన గేమ్స్ ద్వారా టాస్క్ ద్వారా ఎలా సంపాదించుకున్నారో ఇప్పుడు లిమిటెడ్ కూడా గేమ్స్ ఆడి టాస్క్లు ఆడి సంపాదించుకోవాలని చెప్పి న్యూస్ రివీల్ చేశారు. సో అదనమాట. 11th కంటెస్టెంట్ వచ్చేసరికి పృథ్వీ అనమాట. పృథ్వీ అనే 11th కంటెస్టెంట్ తీసుకున్నారు. సో ఈయన కొంచెం ఇన్ఫర్మేషన్ మనకి తక్కువ ఇచ్చారు. తర్వాత 12th కంటెస్టెంట్ అనమాట. 12th కంటెస్టెంట్ వచ్చేసరికి విష్ణుప్రియ అనమాట. విష్ణుప్రియ అంటే మనకి అందరికీ తెలిసిన అమ్మాయే, యాంకరింగ్ చేశారు ఈటీవీలో. సో ఆమెని మనకు 12th కంటెస్టెంట్ కింద తీసుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరిని ఒక పేరు కింద బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే మనకి 13th కంటెస్టెంట్ ఎవరంటే నైనిక. నైనిక ఏంటంటే మనకి ఈటీవీ డి షోలో డాన్సర్గా చేశారనమాట నైనిక. సో ఆమెని 13th కంటెస్టెంట్ కింద తీసుకోవడం జరిగింది. అలాగే 14th కంటెస్టెంట్ ఎవరంటే నబీల్ అఫ్రీది. నబీల్ అఫ్రీది అనే పర్సన్ ఏంటంటే నార్మల్ జస్ట్ ఒక విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక యూట్యూబర్గా చిన్న లైఫ్ స్టార్ట్ చేసి 1 మిలియన్ సబ్స్క్రైబర్లు సంపాదించి ఇప్పుడు ఒక మంచి పొజిషన్కి వచ్చారనమాట. సో అతన్ని మనకి 14th కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు కూడా ఒక పేరు కింద బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్గా మనకి రానా గారు ఫస్ట్ ఎలా వచ్చారో, తర్వాత నాని గారు ఎలా వచ్చారో, అలాగే ఇప్పుడు అనిల్ రావుపూరి గారు వచ్చి వీళ్ళిద్దరికీ కలిపి ఒక గేమ్ కండక్ట్ చేశారనమాట. ఆ గేమ్ కండక్టింగ్లో ఒకళ్ళు గెలిచిన పేరు ప్లస్ ఓడిపోయిన పేరు, గెలిచిన పేరు ఏముండదు అనమాట, ఓడిపోయిన పేరు మాత్రం ఒక న్యూస్ రివీల్ చేస్తారు. ఆ న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ మొత్తానికి వర్తిస్తుంది అనమాట. సో ఫైనల్ గా ఆ న్యూస్ ఏంటనేది నేను చూస్తే లిమిట్లెస్ ప్రైజ్ మనీ అనమాట. అంటే ఇప్పుడు మన బిగ్ బాస్ ఇప్పుడు దాకా ఒక ప్రైజ్ మనీ చెప్పి ఆ ప్రైజ్ మనీని గెలిచిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రైజ్ మనీ అనేది లిమిట్ లేదు. అది ఎంత అనేది వాళ్ళు ఆడే గేమ్ని బట్టి టాస్క్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, లేదంటే తగ్గుతూ ఉంటుంది. సో ఫైనల్ గా అలా ఎండ్ చేశారనమాట ఈరోజు షోని. మనకి బిగ్ బాస్ సీజన్స్ ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు ఈ నో కెప్టెన్ అనేది ఎక్కడా లేదనమాట. నో కెప్టెన్ అనే న్యూస్ రివీల్ చేశారు కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నో కెప్టెన్ అనే న్యూస్ ఎక్కడా రివీల్ చేయలేదు. సో ఇంకోటి ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి కూడా 7 సీజన్స్ వరకు కెప్టెన్ ఉన్నాడు. కెప్టెన్ని మొత్తం వారం మొత్తం ఆ కెప్టెన్ హౌస్ని కంట్రోల్ చేశాడు. ఆ కెప్టెన్ అవడానికి ఎన్ని టాస్కులు పెట్టేవాళ్ళు, ఆ టాస్కులు జరిగేటప్పుడు మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ దొరికేది. సో ఇదంతా మనం మిస్ అవుతామేమో అనిపిస్తుంది అనమాట. సో ఏం ప్లాన్ చేశారో చూద్దాం, మనం తెలుసుకోవాలి కదా, మనం ఏంటో అది కూడా తెలుసుకుందాం. నో క్యాప్టెన్ ఎలా ఉంటుందో. అలాగే నో రేషన్ అన్నారు. నో రేషన్ అనేది కూడా కొంచెం డౌట్ఫుల్ గానే ఉంది. అసలు రేషన్ లేకుండా ఎలా కండక్ట్ చేస్తారు హౌస్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? రేషన్ లేకపోతే కనీసం ఒక్కరోజైనా ఆ హౌస్లో 16 మంది సరిగ్గా ఉండగలుగుతారా? 14 మంది. సో రేషన్ లేకుండా ఉన్న 14 మంది కూడా హౌస్లో ఉండగలుగుతారా లేదా? సో ఉండగలిగితే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? సో రేషన్ అనేది ఎలా సంపాదించుకోవాలి? అంటే టాస్కులు పెట్టి రేషన్ సంపాదించుకోమంటారా, లేదంటే లిమిటెడ్ రేషన్ ఇస్తారా? అసలు రేషన్ ఇవ్వకుండా టాస్కులు పెట్టకుండా అలాగే ఉంచుతారా అనేది చూద్దాం. సో అలాగే ఇంకోటి ఏంటంటే లిమిట్లెస్ అనమాట. లిమిట్లెస్ ప్రైజ్ మనీ ఏంటంటే, లిమిట్లెస్ ప్రైజ్ మనీ అనేది మనం కొత్తగా చూస్తున్నాం. ఇంతకుముందు మనం 7 సీజన్స్ లో ఒక ప్రైజ్ మనీ అనేది పెట్టేవాళ్ళు. ఆ ప్రైజ్ మనీ విన్ అవగానే ప్రైజ్ మనీ ఇచ్చి పంపించేవాళ్ళు. దాంతోపాటు ఎక్స్ట్రా కూడా ఇచ్చేవాళ్ళు అనుకోండి, ఒక కారో బైకో ఇంకోటో. సో ఈసారి ఏంటంటే లిమిట్లెస్ ప్రైజ్ మనీ ఏంటంటే ఇప్పుడు అది ఇంతవరకు 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళు. సో అది 1 కోటి నుంచి 2 కోట్లకి వెళ్తుందా, లేదంటే 50 లక్షల నుంచి 25 లక్షలు తగ్గిద్దా అనేది చూద్దాం.